ఆ, శ్రీకాంత్ అన్నయ్య ఫోన్ చేసి క్లాస్ ఎంగేజ్ చేయమన్నారు. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా నిన్న సాయంత్రానికి ఒక ఐడియా వచ్చింది. సరే, ఒక ట్రక్ డిస్కషన్ కేసెస్ చూద్దాం అనేసి. సో ఈరోజు ఒక డ్రగ్ డిస్కస్ చేసుకుంటూ అందులో మన ఎక్స్పీరియన్సెస్ మనం ఏమైనా షేర్ చేసుకుందాం. సో ఈరోజు మెడోర్నం అన్న డ్రగ్ గురించి మనం చదువుతున్నాం. సో మనందరికీ తెలుసు మెడోర్నం అనేది నోసోడ్. ఇది యాంటీ సైకోటిక్ మెకానిజం సంబంధించింది. సో ఈ నోసోడ్ అంటే మనకి జనరల్ గా ఈ ఏదైతే ఒక రోగి ఆ జబ్బుకు సంబంధించిన రోగానికి సంబంధించిన రసి నుంచి కానీ దాని యొక్క టిష్యూ నుంచి కానీ మనం తీసుకొని దాన్ని పొటెంటేట్ చేసి మనం మందుగా వాడితే వాటిని నోసోడ్ అంటారు. డిసీజ్డ్ ప్రోడక్ట్స్ కానీ డిసీజ్ డిశ్చార్జెస్ కానీ వాటి నుంచి మనం మెడిసిన్ గా ఉపయోగించుకోవడాన్ని నోసోడ్స్ అంటారు. జనరల్లీ నోసోడ్స్ ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైతే మనకి పిక్చర్ క్లియర్ గా ఉండకుండా ఎప్పటికప్పుడు మారిపోతూ మనం ఒక ఆస్పెక్ట్ కి మందు వేస్తూ ఉంటే స్కిన్ కంప్లైంట్స్ కి మందు వేస్తూ ఉంటే రొమాటిక్ కంప్లైంట్స్ గురించి చెప్తూ ఉంటాం. రొమాటిక్ కంప్లైంట్స్ గురించి చెప్తూ ఉంటే స్కిన్ కంప్లైంట్స్ చెప్తారు, అవి తగ్గాయండి ఇవి పెరిగినాయి అంటారు. లేదా ఏదైనా పర్టికులర్ ఆర్గాన్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా ఒక రోగి యొక్క శరీర అవయవం లేదా ఒక హార్మోన్ ప్రాబ్లం కానీ ఒక ఆర్గన్ లివర్ తాలూకు ప్రాబ్లం కానీ క్లియర్గా ఆ రోగ లక్షణాలు రోగిని ప్రత్యేకించే లక్షణాల కన్నా రోగాన్ని బాగా మనకి ఆ, బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్న కండిషన్లో మనం దీని గురించి ఆలోచించవచ్చు. అలాగే కొన్నిసార్లు మనం ఇండికేటెడ్ మెడిసిన్ వేస్తున్నా సరే అనుకున్నంతగా మనకి ఇంప్రూవ్మెంట్ రాదు. బ్యాక్గ్రౌండ్ లో ఈ రకమైన మయాజ్మెటిక్ ఆబ్స్టకల్ కానీ విపాక తాలూకా అడ్డు ఉండడం వల్ల అలాంటప్పుడు కూడా మనం ఈ నోసోడ్స్ ను ఆలోచించవచ్చు. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా జబ్బులు రన్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా అదే ఆ, జబ్బులు జబ్బు కానీ వచ్చే అవకాశం ఉందా, ఆ భయం ఉన్నా వచ్చిన అలాంటప్పుడు కూడా మనం ఒక నో సోర్స్ తాలూకా యూజ్ ని మనం గుర్తించవచ్చు. అలాగే తరచుగా అదే కంప్లైంట్ తగ్గిన ఏదో మందు వేస్తాం, అప్పటికి ఇండికేట్ అయిన మందు తగ్గుతుంది, మరలా వస్తుంది, తగ్గుతుంది, మరలా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం నోసోడ్ గురించి ఆలోచించవచ్చు. ఇక ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అప్పటి నుంచి మామూలు కాలేడండి. పెరాలసిస్ వచ్చిందండి వాడికి, అప్పటి నుంచి నార్మల్ కాలేదు, అప్పటి నుంచి ఈ కంప్లైంట్స్ అండి.
లేదా టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి, జ్వరం తర్వాత నుంచి ఈ కంప్లైంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం నోసోడ్ తాలూకా ఉపయోగాన్ని మనం గుర్తించాలి. అలాగే ఏ రకమైన లక్షణాలు ఉండవు, జబ్బు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. లేదా ఏ జబ్బు, ఏ మందు కూడా కరెక్ట్ గా ఫిట్ అవ్వదు. అలాంటప్పుడు కూడా ఈ మందు తాలూకా ఆ, ఈ నో సోర్స్ తాలూకా ఉపయోగాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం క్లియర్ పిక్చర్ లేకపోవడం, జబ్బు తాలూకు లక్షణాలు ప్రామినెంట్ గా ఉండి రోగిని ప్రత్యేకించే లక్షణాలు మనకి మసకబారిపోవడం, లేదా ఇండికేటెడ్ మందు ఏదైతే దాని యొక్క సారూప్యత చెందిన మందును ప్రయోగించినా సరే అనుకున్నంత రిజల్ట్ రాకపోవడం, మొదట వచ్చినా సరే తర్వాత అది హోల్డ్ ఇవ్వకపోవటం, ఫ్యామిలీలో ఏదైనా రోగం కానీ జబ్బు కానీ అది రన్ అవుతున్నది ఇతనికి వచ్చే అవకాశం ఉందా, ఆ భయపడుతున్నా, లేదా వచ్చినా సరే ఇలాంటప్పుడు కూడా మనం మోసోడ్ తాలూకా ఆవశ్యకతను మనం గుర్తించాలి. సో ఇప్పుడు మెడోర్న మన మందు గురించి మనం డిస్కస్ చేస్తాం. మనకి జనరల్ గా మెడోర్నం అనేసరికి కొన్ని లక్షణాలు చాలా ప్రామినెంట్ గా మాస్టర్ గారు ఈ లెక్చర్స్ లో కానీ వీటిల్లో కొన్ని విషయాలు మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. విపరీతమైన ఆందోళన, గాబరా, మర్చిపోవడం, ఆదుర్ద, వాటితో పాటు ఫిజికల్ గా ఎక్కువగా మనం మాస్టర్ గారి దగ్గర కానీ బుజ్జి మాస్టర్ గారి దగ్గర కానీ మనం చూసే కేసెస్ లో ఇన్ఫెర్టిలిటీ కేసెస్ వితౌట్ ఎనీ కాజ్, రిపోర్ట్స్ అన్ని బాగుంటాయి కానీ ఎందుకు కన్సీవ్ అవ్వరు అంటే కారణం తెలియదు. అలాగే అంతా బాగానే ఉంది, కేసులో ఏ కంప్లైంట్స్ లేవు అన్నప్పుడు సడన్ గా ఏదైనా ఫైబ్రాయిడ్స్ అని కానీ ట్యూమర్స్ కానీ ఏదైనా జబ్బు కొత్తగా రావటం, సైకోటిక్ విభాగం సంబంధించిన జబ్బులు రావటం కానీ, లేదా వెన్నుపూస నరాలు సంబంధించిన వ్యాధులు కానీ, వీటిల్లో కూడా మనకి ఎక్కువగా మెడోర్నం తాలూకా ఆవశ్యకత ఉంటుంది. అలాగే రొమాటిజం, రొమాటిక్ కంప్లైంట్స్, కారణం లేకుండా ఆ, ఆడవాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ రక్తహీనత ఉండడం, వీటిల్లో కూడా మనకి మెడోర్నం తాలూకా ఆవశ్యకత ఎక్కువగా చూడవచ్చు. క్లినికల్ గా ఆ, ఇవే వీటితో పాటు ఎక్కువగా ఈ శ్వాసకోశ వ్యాధులు, రెస్పిరేటరీ కంప్లైంట్స్, వీటిల్లో కూడా ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
రీసెంట్ గా ఒక అబ్బాయిని మన దగ్గర తీసుకొచ్చారు. ఒక 10 ఏళ్ల పిల్లాడు. పిల్లవాడికి దగ్గు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ప్రాపర్ గా కారణం ఏమీ తెలియదు. ఏదో ముందు రోజు రాత్రి నుంచి స్టార్ట్ అయిందండి, సాయంత్రం నుంచి దగ్గుతున్నాడండి. అంతకుముందు మనకి ఫ్రీ డిస్పెన్సరీలో కూడా అతను వచ్చి ఉన్నాడు. అతనికి అప్పుడు ఫాస్ఫరస్ అనుకుంటా మందు వేసింది. అప్పుడు ఏవో కంప్లైంట్స్ చెప్తుంటే జనరల్ గా ఫాస్ఫరస్ అంటే ఫ్రీక్వెంట్ గా జలుబులు దగ్గులు అయి ఉంటే ఫాస్ఫరస్ వేసి 2 డోసెస్ పడినాయి. తర్వాత బాగానే ఉన్నాడు. మధ్యలో మళ్ళీ మన దగ్గరికి రాలా. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఆయన ఒక నెల 2 నెలల క్రితం మా వాడికి దగ్గుగా ఉందండి, ఒకసారి మీ దగ్గర తీసుకొస్తానంటే సరే తీసుకురండి అని చెప్పి మనం క్లినిక్ రమ్మన్నాం. చెడు పోనీ ఒక పావు గంట సేపు అన్ని వెతికాం, ఏ రకమైన కారణాలు ఉన్నాయా ఏమిటి అనేసి. కారణం ఫుడ్ వల్ల కానీ లేదంటే వాతావరణం వల్ల కానీ, చల్లగాల్లో తిరిగే వాయిస్ ఇందులో వాళ్ళు చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో ఆ రకమైన అవకాశాలు కూడా ఏమీ లేవు. పోనీ ఏదైనా వాతావరణం ఎఫెక్ట్ కానీ ఏమీ లేవు. సరే అతనికి కాన్స్టిట్యూషనల్ గా అతను ఫాస్ఫరస్ తో ఉన్నాడు కదా అని చెప్పి, కరెక్ట్ గా గుర్తులేదు ఫాస్ఫరస్ పల్స్టున్నా. సో ఆ మందు వేశాను. సో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎవర్ ప్రాపర్ రెమెడీ నాకేం దొరకలేదు. దొరకకపోవడం వల్ల నేను అతనికి ప్రీవియస్ గా ఇండికేట్ అయిన మెడిసిన్ ఒక డోస్ వేశాను. ఆ కేసు నాకు గుర్తుండడం వల్ల ఈవెంతో ఇక్కడ మన క్లినిక్ వచ్చిన అతనికి ఏం మందు వేసామో గుర్తుంది కాబట్టి నా మందు వేశాను. సో 2 రోజులైంది, తగ్గలేదు. సో రెగ్యులర్ గా మనం సప్లిమెంటేషన్స్ కూడా ఇచ్చాం. మొదటిసారి అతను కూర్చునేటప్పుడు కొంత పోస్చర్ లో ఒక ఇది తేడా గమనించాను, కానీ మొదటిసారి ఆ దాని మీద అంత దృష్టి పెట్టాల. నార్మల్ గా ఆ, ఏమిటి కారణాలు అన్న దృక్కోణంలోంచి చూసా. తర్వాత రెండోసారి వచ్చి తగ్గలేదు, ఇంకా పెరిగిపోతుంది అన్నప్పుడు సరే ఇంకేం మిస్ అవుతున్నాం అన్నది ఆలోచిస్తూ ఉంటే, ఆ, అంతకు ముందు మనకు ఫ్రీ డిస్పెన్స్ లో ఉండేటప్పుడు అతను అలా లేడు. తన బిహేవియర్ లేదు. వస్తున్నాడు, కుర్చీలో కూర్చుంటున్నాడు, కాళ్ళు దగ్గరికి ముడిచేసుకుంటున్నాడు. నేను అడిగాను, నేను ఫ్రీ డిస్పెన్స్ లో ఏమైనా మిస్ అయ్యారా, ఏమండి మీ అబ్బాయి ఎప్పుడు ఇలాగే కూర్చుంటాడా, ఇప్పుడే కూర్చుంటున్నాడా అనేసి. లేదండి ఈ మధ్యనే ఇలా చేస్తున్నాడు. సో నాకు ఇంకేమీ దొరకలే. సో కాళ్ళు ముడుకులేమో ఛార్జ్ దగ్గరికి ముడిచిపోతున్నాడు మరి. ఆ, అదేంటంటే మనం చూస్తే ఏదో చాలా దగ్గరికి ఏదో ముడుచుకున్నట్టు కాదు, క్యాజువల్ గా మామూలుగా పాతకాలంలో పల్లెటూరులో కూర్చుంటారు చూడండి, అలా కూర్చున్నాడు అన్నమాట. కొన్ని ఏదో నొప్పి వస్తుంది దగ్గరికి ముడిచేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కాదు, జస్ట్ క్యాజువల్ గా. అంటే మనం మామూలుగా చూస్తే అది పెద్దగా గుర్తించం. కానీ నాకు ఇంకే రకమైన పెక్యులియారిటీస్ దొరకకపోవడం వల్ల ఇది ఈ పోస్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది చీఫ్ కంప్లైంట్, ప్రెజెంటింగ్ కంప్లైంట్ గా తీసుకొని నీ ఎల్బో పొజిషన్, నీ చెస్ట్ పొజిషన్ గా అది కన్సిడర్ చేసుకొని రూబ్రిక్స్ చూసా. అప్పుడు మెడోర్నం, మిగతా డ్రగ్స్ ప్రామినెంట్ గా కనిపించాయి. సో మెడోర్నం నాకు అప్పటికి నేను షూర్ గా లేను, బికాస్ నేను ప్రీవియస్ గా మెడోర్నం ఈ పోస్చర్ రిలేటెడ్ దీని మీద నేను వేశాను. ఒక 3-4 కేసెస్ ఉన్నాయి నా దగ్గర. ఒక 3 ఇయర్స్ అమ్మాయికి, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అమ్మాయికి బ్రాంకైటిస్, ఎక్యూట్ బ్రాంకైటిస్ లో పొట్ట వైపు పడుకోవడం, లయింగ్ ఆన్ అబ్డమెన్ పొజిషన్ కంఫర్టబిలిటీ, ఆస్తమాలో కూడా పడు పొట్ట వైపు పడుకోవడం, ఈ రకమైన ఆ, లక్షణాలు అబ్జర్వేషన్స్ తో ఒక 3-4 కేసెస్ మన దగ్గర తగినాయి. బట్ ఈ పొజిషన్ కొంచెం కొత్తగా అనిపించింది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో సరే 30 పొటెన్సీతో స్టార్ట్ చేద్దాం అని చెప్పి, ఎందుకైనా మంచిదని ఒక 2 డోసులు ఇచ్చాను.
ఈ రోజు ఒకటి వేసుకోండి, రేపు చూసుకుని అవసరం అయితే వేయండి అనేసి. ఒక 3 4 రోజులు అయిన తర్వాత నేనే కాల్ చేశాను వాళ్ళకి, ఏమిటండి మళ్ళీ చెప్పలేదు మీరు ఏమైంది, ఎందుకంటే నేను వేసాను కదా ఆ మందు ఏమైంది అన్నది నాకు ఒక రకమైన ఉత్సుకతతో నేను ఫోన్ చేశాను మీకు. మీరు ఫస్ట్ డోస్ వేసిన తర్వాతే బాగా తగ్గిపోయిందండి, మళ్ళీ రాలేదు అని అన్నారు. మళ్ళీ సెకండ్ డోస్ కూడా నేను వేయలేదండి అని చెప్పారు. సో ఆ, ఈ మెడోర్నం అన్న డ్రగ్ లో ఈ పాయింట్ బాగా ప్రామినెంట్. కడుపు నొప్పి కానీ, అబ్డామినల్ కంప్లైంట్స్ కానీ, రెస్పిరేటరీ కంప్లైంట్స్ లో కానీ, దగ్గరికి ముడుచుకోవడం కానీ, లేదా పొట్ట వైపు పడిపోవడం. సో వెన్ ఐ am observing why this peculiarity about is దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అని చూసినప్పుడు, జనరల్ గా మెడోర్ని మన సైకోటిక్ మయాజం సంబంధించింది. అన్ని కవర్ చేసుకోవాలి, హైడ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో అతని యొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఈవెన్ నేను నెట్ లో కూడా స్లీప్ పొజిషన్స్ అని నేను ఒకసారి చూసినప్పుడు, నార్మల్ గా వెన్నుపాము మీద పడుకునే వాళ్ళు ఓపెన్ ఎక్స్ప్రెసివ్ గా, ఈ సైడ్ కు తిరిగే వాళ్ళు కొంత ఎక్స్ప్రెసివ్ బట్ లీడర్షిప్ అని కానీ, ఇలా ఆ, పొట్ట వైపు పడుకునే వాళ్ళకి ఇంట్రోవర్ట్స్, షై పీపుల్ గా, ఆ, కాళ్ళు బాగా బార్లా తెడిచి పడుకునే వాళ్ళకి కొంచెం రెబలియస్ గా, చేతులు అయ్యి కొంచెం చాపేసి, కాళ్ళు అయ్యి చాపేసి పడుకునే వాళ్ళు కొంచెం రెబలియస్ పీపుల్ గా, ఇలాంటి ఒక మేబీ ఇది ఒక క్రూడ్ ఫార్మ్ ఆఫ్ అబ్జర్వేషన్. బట్ నెట్ లో ఈ రకమైన ఐడియా నేను చూశాను. సో నాకు అనిపించింది ఈ సైకోటిక్ మయాజం అవ్వడం వల్ల ఆ, ప్రతిదీ అతను హైడ్ చేయాలి, కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు జనరల్ గానే ఈ రకమైన బిహేవియర్ ఉంటుంది. ఎక్యూట్స్ లో కూడా లేదా ప్రెజెంటింగ్ కంప్లైంట్ లో కూడా వీళ్ళకి ఈ రకమైన లక్షణం ఉంటుందేమో అనిపించింది. మేబీ ఇట్ వాస్ మై పర్సెప్షన్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. నాకు డౌట్ వచ్చింది, సో దాన్ని క్లారిఫై చేసుకుందాం అని చెప్పి నేను ఇది చూడడం జరిగింది. అలాగే ఆ, ఆ, ఆమెకి ఉన్న కేసు, ఇంకొక కేసు, ఒక 40 years లేడీ, సెకండ్ వైఫ్. అమ్మాయి స్టెప్ డాటర్ అన్నమాట. చాలా టార్చర్ పెట్టేస్తుంది, అనకొండ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఏమే పోవే, నువ్వు ఎందుకు వచ్చే, నువ్వు ఎందుకున్నావు, మా ఇంటి సొమ్మంతా తినేస్తున్నావు, ఇలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయి గురించి. ఏమో ఫ్రీక్వెంట్ గా ఆవిడ ఇండికేటెడ్ మెడిసిన్ వేసినా సరే మరలా 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 కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కని, కొన్నిసార్లు స్టాఫ్ సేగ్రియాలు, అనకాడియము, క్యాక్టస్, కొన్నిసార్లు ఎక్యూట్ గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి క్యాక్టస్. ఇలా వేస్తూ ఉంటే టెంపరీగా తగ్గుతున్నాయి. చూసుకొని మెడోర్నం వర్ణం వేసిన తర్వాత ఆ కేసులో చాలా ఆ, ఇలా ఫ్రీక్వెంట్ గా మందు వేయాల్సిన అవసరం తగ్గింది. ఈవెన్ తో షీ ఈస్ హ్యావింగ్ కంప్లైంట్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ బెటర్. సో విపరీతమైన టెన్షన్, ఆదుర్ద, ఈ రోజు ఏమైపోద్దో, ఏ రోజు ఏమైపోద్దో, ఏమనేస్తారో ఏమనేస్తారో అన్న ఆదుర్ద, కంగారు ప్రామినెంట్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు అది డైరెక్ట్ గా మెడోర్నం కేసు అయితే మెడోర్నంతో తగ్గిపోతుంది. లేదు, మీరు ఏవైతే మెడిసిన్స్ వేశారో ఆ మెడిసిన్స్ పని చేయనప్పుడు, లేదా హోల్డ్ ఇవ్వట్లేదు అన్నప్పుడు, మాట మాటికి అదే కంప్లైంట్స్ మళ్ళీ వస్తున్నప్పుడు, తరచుగా మందు రిపీట్ చేయాల్సి వస్తున్నప్పుడు, మధ్యలో ఈ మెడోర్నం వేసుకున్నట్టయితే మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ, ఇంకొక కండిషన్స్ లో ఫ్రీక్వెంట్ నోస్ కంప్లైంట్స్, డస్ట్ ఎలర్జీస్, సైనస్ కంప్లైంట్స్, ముక్కు పట్టేస్తుంది పొద్దున్న లేవగానే. అతను ఉండడం 94 kgs ఉన్నాడు.
నేను చాలా ప్రయత్నిస్తున్నాను సార్, ఎక్సర్సైజ్ చేయడానికి, జిమ్కి వెళ్ళడానికి. అయినా సరే నాకు ఆ, ఈ కంప్లైంట్ వల్ల ఇది నాకు ఒక అబ్స్ట్రక్షన్ గా అనిపించి కొన్నాళ్ళు చేస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతున్నాను. దీనివల్ల వెయిట్ తగ్గి మళ్ళీ పెరుగుతున్నాను. ఇలాగే జరుగుతుంది సార్. దాంతో పాటు అతను ఓ, మనకి సైకోటిక్ మయాజం మెడోర్నం వల్ల ఎలా అతి చనువుగా, అతి మర్యాదతో, సార్ మీ గురించి విన్నాను సార్, చాలా మంది చాలా బాగా చెప్పారు, మీ దగ్గర వస్తే బాగా తగ్గుతుందని విన్నాను, కాబట్టి నేను ఇంకా ఎలాగైనా సరే మీ దగ్గర రావాలని చెప్పి ఈరోజు సెలవు పెట్టుకొని వచ్చానండి. వెయిట్ చేద్దామని వచ్చానండి. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రెజెంటేషన్లో కానీ వీటిల్లో కానీ ఇలాగే ఉంటుంది. ఇంకా కంప్లైంట్స్ పరంగా చూస్తే కనుక ఎక్కడ పెక్యులియారిటీ ఉండదు. అంటే డిసీజ్ రెమెడీ ఐడెంటిఫికేషన్కి రోజు లేవగానే ముక్కు పట్టేస్తుంది, తుమ్ములు ఎక్కువ విపరీతంగా వచ్చేస్తుంది, బాగా స్ట్రెయిన్ అయితే తప్పించి తగ్గదు. ఇదే రొటీన్ అన్నమాట. అలోపతి స్ప్రేస్, స్టెరాయిడ్స్, నెక్స్ట్ సిట్రజిన్ వాడుకోవడం. సో ఇక్కడ ఎక్కడ మనకి డిసీజ్ తాలూకా ఆ, ఇది మనకు కనిపించట్లేదు. బట్ నేను దీనికి పరంగా పక్కన మనకి సైడ్ గా మనకి ఏం కనిపిస్తుంది, అతి చనువు, అతి మంచితనం, అతి మర్యాద, దాంతో పాటు ప్రయత్నం చేయడం, మళ్ళీ యాక్సెప్ట్ చేయడం, ట్రయింగ్ అండ్ యాక్సెప్టింగ్. సో ఈ రకమైన ఆలోచనతో నేను ఏం చేశానంటే, దీన్ని ఎందుకు మయాజ్మెటిక్ దీనిగా ప్రామినెంట్ గా అనిపిస్తుంది అని చెప్పి నేను మెడోర్నం 200 2 వీక్స్ కో డోసు, ఇప్పుడు ఈ 3 డోసులు పడి ఒక మేలో వచ్చారు ఆయన. మధ్యలో 2 మంత్స్ మానేశారు, ఏదో ఊరండి. సో మొదట 94 కేజెస్, తర్వాత 85 కేజెస్, మెల్లగా ఇప్పుడు 70కి వచ్చాడు. సో అతని తుమ్ములు అన్నవి ఇంతకు ముందు 15-20 లెక్కే ఉండేది కాదు. అలాంటిది ఒకటి రెండు ఆ మాత్రం ఉంటాయి కదా సార్ ఎవరికైనా అన్న స్టేజ్కి వచ్చేసాడు. ముక్కు పట్టేయడం పూర్తిగా తగ్గిపోయింది, ఆయాసం లేదు. అలాగే ఇంతకు ముందు ఈ కంప్లైంట్స్ వల్ల ఆయన ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయలేకపోవడం, వెయిట్ తగ్గలేకపోవడం అన్నది కూడా తగ్గి అతను ఇప్పుడు శుభ్రంగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు. దాంతోపాటు వెయిట్ కూడా బాగా తగ్గాడు. అలాగే ఇతనికి దాంతోపాటు సైమల్టేనియస్ గా ఇతను గవర్నమెంట్ జాబ్ ఫ్రీక్వెంట్ గా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా అతను మేనేజ్ చేయాలి. డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదంటే డేటా మెయింటైన్ చేయడం కానీ, మెడికల్ సంబంధించినగా ఇవి అతను చూసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంటుంది, చిరాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ రకమైన ప్రెజర్ కూడా అతనికి బాగా రిలీఫ్ వచ్చింది. సో అది మనం ఇందాక చెప్పుకున్నట్టు, వెన్ ఇట్ ఈస్ నాట్ పెక్యులియర్లీ ఐడెంటిఫైయింగ్ టు ఎనీ రెమెడీ, బట్ స్టిల్ ఐడెంటిఫైయింగ్ ది మయాజం, మయాజంని బాగా ప్రామినెంట్ గా చూపిస్తున్నప్పుడు వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇలాంటప్పుడు కూడా మనం మెడోర్నం మనకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అలాగే ఆ, ఇంకొక కేసు అలాగే ఫైబ్రాయిడ్స్ కేసు అవుతుంది. ఆమె కూడా మామూలుగా ఆవిడకి ఏ కంప్లైంట్స్ అంత ప్రామినెంట్ గా లేవు. మైల్డ్ వెరైటీ ఆఫ్ కంప్లైంట్స్, రెగ్యులర్ గా ఏవో మెడిసిన్స్ వేసుకున్నాం. సడన్ గా ఆ, ఆమెకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని డయాగ్నోస్ చేస్తున్నాం. అప్పటి నుంచి విపరీతమైన టెన్షన్, ఆందోళన. దాని తర్వాత నుంచి కంప్లైంట్స్ ఇంతకు ముందు మామూలుగా రెగ్యులర్ గా ఆమె యొక్క కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనబడే మెడిసిన్ తో పనిచేసేది. కానీ ఇది ఉందని తెచ్చిన దగ్గర నుంచి విపరీతమైన టెన్షన్, ఆందోళన మొదలైపోయింది. అలాంటప్పుడు కూడా నేను మెడోరినం ఒక డోస్ వేసిన తర్వాత 200 పడదు. ముందు ఆ టెన్షన్ తగ్గింది, తర్వాత చూసుకుని వన్నం వేయాల్సి వచ్చింది.
తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మనం మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు దాని యొక్క ఆ, కణితులు ఏవైతే ఉన్నాయో అది కొంత తగ్గి ఆ, ఈమె యొక్క టెన్షన్ ఆ కణితులు కూడా సైజు కొంచెం తగ్గినాయి అన్నమాట. ఈవెన్ తో ఫిజికల్ గా కంప్లైంట్స్ ఏం లేవు ఆవిడకి. డిస్మెనోరియా కానీ మెట్రోరేజీ అంటే ఆ, బహిష్టు ఎక్కువ అయిపోవడం కానీ మధ్య మధ్యలో రావడం కానీ ఎక్కువ రోజు ఉండడం కానీ వైట్ డిశ్చార్జ్ ఇలాంటి ఏ కంప్లైంట్స్ లేకుండా ఫైబ్రాయిడ్స్ డైరెక్ట్ గా ల్యాండ్ అయి ఉన్నాయి. అది కూడా ఒక కన్సిడరబుల్ సైజ్. దీనివల్ల ఈమెకి ఈ కంప్లైంట్స్ యాంగ్జైటీ టెన్షన్ మొదలవడం అప్పటి నుంచి వాటితో పాటు ముడుకుల నొప్పులు ఇలా కొత్తగా కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయ్యి ఒక సిండ్రోమ్ లాగా కొత్త సిండ్రోమ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఏమిట్రా మనం చూసిన కేసు ఏమిటి, ఇప్పుడు కొత్తగా ఈమె చెప్తున్న కంప్లైంట్స్ ఏమిటో అనిపించింది. సో ఆ ఆ సిచ్యువేషన్స్ లో కూడా మనకి ఈ డ్రగ్ మనకి హెల్ప్ చేస్తుంది. అంతకు ముందు ఎప్పుడు చూడని ఒక ఆ, లోపలున్న ఒక ఆ, విపాకం మనకి బయటికి ప్రామినెంట్ గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ఈ డ్రగ్ మనకి బాగా పనిచేస్తుంది. ఇవి కొన్ని కేసెస్. ఇప్పుడు ఒక కొన్ని మెడికల్స్ లో నాకు కొన్ని మంచి లక్షణాలు అంటే సిమ్టమ్స్ నేను చూశాను. అవి మీతో షేర్ చేసుకున్నా ఈరోజు. జనరల్ గా సైకోటిక్ మయాజం, సోరిక్ మయాజం, సిఫిలిటిక్ మయాజం కొన్ని లక్షణాలు ఉంటాయి. సోరావాడైతే తెల్లవారుజాము నుంచి సూర్యోదయం నుంచి ఒక పొద్దున్న వరకు కొంత కంప్లైంట్స్ ఉంటాయి. సైకోటిక్ వాడికైతే సూర్యోదయం నుంచి ఒక సన్ మార్నింగ్ 10-11 దగ్గర నుంచి సాయంత్రం వరకు కంప్లైంట్స్ ఉంటాయి. ఏ కంప్లైంట్స్ వచ్చినాయి అవి హెడేక్స్ అయినా ఏవైనా. అలాగే సైకోటిక్ వాడికి రాత్రిపూట ఎగ్రవేట్ అవ్వడం ఇవి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. సో అలాగే మనకి ఈ కేసెస్ లో కూడా మెడోరినం లేదా సైకోటిక్ మయాజం అవసరం ఉన్న కేసెస్ లో కూడా ఈ రకమైన అగ్రవేషన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ సప్రెస్డ్ కెటార్స్ ఎరప్షన్స్ లో కూడా మనం ఈ మెడోర్న్ అన్న డ్రగ్ ని మనం ఆలోచించవచ్చు. ఈ ప్రీవియస్ గా నేను ఒక కేసు మా దగ్గర ఒక చిన్న అమ్మాయి అన్నమాట. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. తరచుగా ఈ చెవి నుంచి రసి కారడం అయి ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే సర్జరీ చేయాలని చెప్పి సర్జరీ చేసేసారు. సర్జరీ చేసిన తర్వాత అది తగ్గిపోయి పూర్తిగా డిశ్చార్జెస్ రావడం మానేసాయి. మానేసిన తర్వాత కొన్నాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చింది, విపరీతమైన బ్యాక్ పెయిన్. ఆమె ప్రిపేర్ అవడం ఏమేమో ఐఏఎస్ కలెక్టర్ వీటికి సప్లై చేద్దాం. ఆమె ప్రిపరేషన్కి ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. కనీసం అసలు ఆమె మంచం మీద నుంచి కూడా లేవలేకపోయే పరిస్థితి వచ్చింది. వయసు చూస్తే 20 ఏళ్ళు కూడా నిండం. సో ఆ టైంలో కూడా మనం ఆ, ఈ డ్రగ్స్ గురించి మనం ఆలోచించవచ్చు. అది వేసిన తర్వాత మనం ఈ డ్రగ్స్ వేసిన తర్వాత మనకి చిత్రంగా ఏవైతే పాత ఇయర్ కంప్లైంట్స్ ఉన్నాయో మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ ఈ సైకోటిక్ ఈ మెడోర్నం డ్రగ్ గురించి మనకి శంకరన్ సార్ ఏం చెప్తారంటే సైకోసిస్ అంటేనే ఒక హైడింగ్ సీక్రెటివ్ నేచర్ మనం ప్రధానంగా తీసుకుంటాం. దాని వలన వచ్చే ఆందోళన, టెన్షన్. సో నా యొక్క ఆలోచనలు కానీ నా యొక్క వీక్నెస్ కానీ ఎవరికైనా బయటపడతాయేమో, అందరూ తెలుసుకుంటారేమో, గ్రహిస్తారేమో అన్న కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. సో అందుకని ఎప్పుడు ఏదో ఒక ఆ, టెన్షన్తో ఉంటాడు, ఆందోళనతో ఉంటాడు, ఒత్తిడితో ఉంటాడు, గాబరా ఉంటుంది, కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో మెడోరినం ఈజ్ ఏ నోసో ఇట్ రిపెండ్స్ సైకోటిక్ మ్యాజం. వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే యాజ్ లాంగ్ యాజ్ మై వీక్నెస్ ఈజ్ కవర్డ్ అప్
ఐఎమ్ ఓకే. నా వీక్నెస్ ఎవడికి తెలియనంత కాలం నేను బాగానే ఉంటాను. సో ఇది మనకి సో రావాడు అనుకోండి, వాటిని ఏదో రకంగా అది వీక్నెస్ తగ్గిపోతుందిలే అనుకోవచ్చు. లేదా ఎవడికి లేవు వీక్నెస్, నాకు ఉంది వీక్నెస్ అనుకుంటాడు. లేదా హోప్ఫుల్, ఆ వీక్నెస్ కోసం ఏం చేయాలో ప్రయత్నం చేస్తాడు సోరిక్ వాడైతే. అదే సైకోటిక్ వాడికైతే వాటిని తగ్గించుకోలేం అన్నది ఫిక్స్ అయిపోతాడు. కాబట్టి అవి ఎవడికి తెలియకూడదు అన్న దాయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఎంతకాలం పాటు నా సీక్రెట్స్ బయట వాడికి తెలియవో అంతకాలం ధైర్యంగా బయటికి ఆ రాజాలా బతికేద్దాం అనుకునే మనస్తత్వంతో ఉంటాడన్నమాట. I know my weakness is not fatal to me. It is not the end. But if it is exposed, I will be criticized. I will lose a lot. People will take advantage of me and my position will come to me. సో అది పెద్ద ప్రాణాంతకం కాకపోయినా సరే, అది తెలిస్తే మిగతా వాడు ఎవడైనా సరే నన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఫలానా వాడు ఆ, వాడికి పెద్దగా వాడు పెర్ఫామ్ చేయలేడంట కదా అని తెలిసిపోయింది అనుకోండి, మా కొలీగ్స్ అందరూ నాకు మాట వచ్చేస్తున్నాను తక్కువగా చూస్తారు. ఎస్పెషల్లీ సెక్షువల్ దీంట్లో శీఘ్రంగా స్ఖలనం అయిపోతుంది. నేను చేయలేను, నేను పెర్ఫామ్ చేయలేకపోతున్నాను తెలియకూడదండి. అది తెలిస్తే మా వాళ్ళందరూ నన్ను తక్కువగా చూస్తారు. తలెత్తుకొని బతకలేను. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నేను చాలా సెన్సిటివ్ అసలేనండి. సో విపరీతమైన భయాలు, ఆందోళనలు, దాని వలన వచ్చే గాబరా, ఆదుర్ద ఉంటుంది. భయంతో పాటు వచ్చే ఆందోళన, ఆదుర్ద ఇది కంపల్సరీగా అటాచ్ అయి ఉండాలి. ఉత్తి భయాలు ఒకటి ఉంటే చాలు. భయంతో పాటు దాన్ని కవర్ చేసుకోవాలి అన్న ఆస్పెక్ట్ కూడా యాడ్ అయినప్పుడు మనం మెడోర్నం లేదా సైకోటిక్ మయాజం గురించి ఆలోచించాలి. The intense urge, the intense anticipation to cover it up, to hide it up, to overcome it up is the basis for this miasm. ఈ మయాజం తాలూకా ఐడియా అది. ఉత్తి భయం ఉంటే చాలు. సోరిక్ వాడికి కూడా భయాలు ఉంటాయి, బట్ సైకోటిక్ వాళ్ళలో ఈ ఎక్స్ట్రా యాంటిసిపేషన్ యాడ్ అవుతా ఉంది. ఇది యాడ్ అయినప్పుడు మనకి డెఫినెట్ గా మనం సైకోటిక్ మయాజంగా మనం ఆలోచించాలి. ఈ రకమైన గాబరా ఉండడం వల్ల వీడి ఆలోచనలు సరిగ్గా ఉండవు, కాన్సన్ట్రేషన్ ఉండదు. గాబరా వల్ల మతిమరుపు, మర్చిపోవడం, కన్ఫ్యూజ్ అవడం ఇది ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. అందుకే మనకి మాస్టర్ గారు లెక్చర్స్ లో మీరు ఏదైనా విన్నుంటే కనుక, ఏదైనా బిల్ కలెక్టర్ కానీ ఏదైనా అకౌంట్స్ లో దగ్గర ఉన్నాడు అనుకోండి, డబ్బులు ఏదైనా తీసుకొని ఇంకోరికి ఇవ్వడం కానీ, జీతం ఇవ్వడం కానీ, లేదంటే వీళ్ళు ఇచ్చింది కౌంట్ చేసి ఆ ఆ, లెక్క రాసుకోవడం, పద్దులు రాసుకోవడం కానీ ఏదైనా పని ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఎవడైనా మధ్యలో కంగారు పెట్టినా, మధ్యలో మాట్లాడించినా మర్చిపోతాడు ఆ గాబరాలో. ఇటు కౌంట్ చేసింది మర్చిపోతాడు, మళ్ళీ కౌంట్ చేయాల్సి వస్తుంది. ఈ కౌంట్ చేసి ఇది రెండోసారి మూడోసారికి వచ్చేసరికి ఇంకా చిరాకు, కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఆ ఫౌల్ వర్డ్స్ కూడా యూజ్ చేసే పరిస్థితి వస్తుంది ఈ గాబరాతో పాటు. వెధవలు కనీసం ఆ మాత్రం కామ్గా ఉండలేరా, చేయలేరా, ఏమిటా తొందర, ఏమిటి ఇది, ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా సార్? ఏదైనా స్పీడ్ అవుతున్నాను. అర్థమవుతుంది సార్. రైట్. ఇలా ఈ రకమైన ఆందోళన, ఆదుర్ద ఇంకా కొంచెం ఒక ఆ, స్టేజ్ పెరిగిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోతారనమాట. నాకు జరగదది, నేను ఎప్పుడు సెకండే వస్తాను, ఫస్ట్ ఎప్పుడు రాలేను, నేను ఎప్పుడు టూ ఆప్షన్స్ వెతుక్కోవాల్సిందే, ఫస్ట్ ఆప్షన్లో నాకు అవ్వదు. అందుకే నా ఫేవరెట్ నెంబర్ కూడా రెండే, నా ఫేవరెట్ నెంబర్ కూడా మూడే, ఎందుకంటే నేను మూడు సార్లు చేస్తే గానీ పని అవ్వదు. ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాస్ కూడా ఉంటాయి. మెల్లమెల్లగా ఇది కొంచెం ముదిరిన తర్వాత ఫిక్స్డ్ ఐడియాస్లోకి వస్తాయి.
ఇంకా ముదిరిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంగారు ఆందోళన వల్ల నేను ఇంకా చెయ్యలేను, ఇంకా బయటకు వెళ్ళడం కానీ చేయడం కానీ మర్చిపోతారు. ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటది, కన్ఫ్యూజన్ పెరుగుతూ ఉంటది. అబ్జర్వ్ చేయకుండా ఉంటే చేసుకెళ్ళిపోతారు. అబ్జర్వ్ చేశారా అంతే సరే, కంగారు ఆందోళన పెరిగిపోతుంది, చేతులు వణికిపోవడం మర్చిపోవడం ఇలా జరిగిపోతూ ఉంటాయి. అబ్జర్వ్ చేయట్లేదు అన్నది సరిపోతుంది, పర్వాలేదు. ఇంకొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేస్తున్నాడో మర్చిపోతూ ఉంటాడు. ఎంతసేపు ఈ ఆందోళన ఉండడం వల్ల చేస్తున్న పని మర్చిపోతూ ఉంటాడు. అలా డిస్పెన్సరీ లోపలికి వస్తాడు, గేటు వేయడం మర్చిపోతాడు. వేసావా వేయలేదంటే వేసాను వేయలేదు వేసాను వేయలేదు అని ఆలోచించుకుంటూ ఉంటాడు. అడిగేసరికి ఆ, ఏదో ఆలోచనలో ఉంటాడు, వెంటనే రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఆ కేస్ షీట్ తీసావా అంటే తీసాను, తీసి పెట్టావా అంటే పెట్టానా లేదా అని మర్చిపోతాడు అనమాట. ఈవెన్తో ఆ, చేసినా సరే అతను వేరే రకమైన ఆలోచనలో, ఎక్కువ నిరంతరం ఈ రకమైన ఆందోళనలో నిమగ్నమై ఉండిపోవడం వల్ల, మునిగిపోయి ఉండడం వల్ల గుర్తుండదు. నెక్స్ట్ మనం ఒకటి అడిగితే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా కొంచెం రేషనాలిటీ అన్న స్టేజ్ నుంచి దాటిపోతూ ఉంటే మాట్లాడింది మర్చిపోవడం, మాట్లాడబోయేది మర్చిపోవడం, ఏం మాట్లాడుతున్నానో మర్చిపోవడం, ఏం చెయ్యబోతున్నానో మర్చిపోవడం, ఏం చెయ్యాలనుకుందో మర్చిపోవడం, ఏదైనా బయటకు వెళ్ళడంలో గాబరా గాబరాగా వెళ్ళిపోవడం, 10 సరుకులు తీసుకురావాలంటే 2 3 సరుకులు తీసుకొచ్చి గాబరా గాబరాగా వచ్చేయడం, ఇవే కదా చెప్పామని బుకాయించడం, లేదా పేపర్ మీద లేదంటే చేతి మీద రాసుకోవడం, రాసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళతో ఏదో మాట్లాడేసరికి మళ్ళీ డైవర్ట్ అయిపోయి వచ్చేయడం, ఇది ఉంటుంది. అలాగే మనం కేసెస్ లో చూస్తుంటే కనుక డిస్పెన్సరీస్ లో వీళ్ళు ఎప్పుడు కూర్చొని ఉండరు, ఎక్కువ నిలబడడం ధరడం, మధ్య మధ్యలో కనిపించి సార్ 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 అంటూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మన మందు సరైంది అయితే ఆ మెంటాలిటీ కూడా తగ్గుతుంది, శుభ్రంగా కూర్చుంటారు. ఈ రోజు ఎలాగైనా కూర్చుందాం అనుకున్నానండి, ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే అయిపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది, ఆ రియలైజేషన్ వస్తుంది. మందు గనక సరిగ్గా పనిచేస్తే, మందు సూట్ అయితే గనక. సో ఈ రకమైన ఆదుర్ద వలన ఈ ఆర్జెంటన్ నైట్రికము వీరందరికీ ఎలా అయితే కంగారు ఉంటుందో, ఈ ఎగ్జామ్ టెన్షన్స్ ఎలా అయితే ఉంటాయో, లేదంటే ఏదైనా రైలు ప్రయాణం ఉంది, రైల్వే స్టేషన్కి వచ్చేస్తాడు, ఎంత అరగంట గంట ముందు వచ్చేస్తాడు, నిమిషానికి టైం చూసుకొని ఇంకా రాదేంటి ఇంకా రాదేంటి. లేదా ఎవరికైనా రావాలి అన్న చోటకే వాళ్ళు రావాల్సి వస్తే ఇంకా రాకపోతే మాట మాటికి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదు పడుద్దా ఇంకా రాలేదేమిటి అని ఫోన్లు చేసేయడం, కాబరా పడిపోవడం, ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటి వెనుక ఒక రకమైన భయం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిందంతా ఒక సైడ్, ఎంత భయస్థుడుగా, ఎంత మొహమాటస్తుడుగా, ఎంత పిరికివాడిగా ఉంటాడో అంత రకమైన ఆపోజిట్ స్టేట్ కూడా వీడికి ఉంటుంది. ఒకసారి వీడేమిట్రా ఇంత మొహమాటస్తుడు, వీడిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత వైలెన్స్ ఉందా, ఇంత రూడ్గా ఇంత చెత్తగా మాట్లాడతాడా అని అనిపిస్తూ ఉంటది. విపరీతమైన ఆ, ఆ, ఏహ్య భావంతో ఉండడం కానీ, విపరీతంగా ఒకరిని ఉమ్, తిట్టడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని ఆపోజిట్ సైడ్ ఒకవైపు విపరీతమైన భయం ఉంటుంది, దాని ఆపోజిట్ సైడ్ లో కూడా దానికి ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఈ మయాజం ప్రామినెంట్ గా ఉన్న స్టేజెస్ లో మయాజం యొక్క అదర్ పొలారిటీ కూడా కనిపిస్తుంటుంది, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టేట్. దీన్నే మనకి ఈ రకమైన సిచ్యువేషన్ ని మనకి ఒక
ఆ పుస్తకంలో ఒక ఆయన అద్భుతంగా రాస్తాడు. ఆయన ఏమంటాడంటే ఉమ్, ఈ స్టేట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాడంటే ఈ మెడోర్ని ఆ, తండ్రి చనిపోయిన తర్వాత ఒక పొజిషన్ లో ఉంటాడు. తండ్రి ఓ బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ లో తండ్రి తర్వాత తన పొజిషన్ తీసుకోవాలి అన్న పొజిషన్ లో ఎంత ఆందోళన, ఎంత రెస్పాన్సిబిలిటీ తాలూకా ఆ, గాబరా, టెన్షన్, భయం ఉంటుందో ఆ రకమైన భయంలో కూడా మనం మెడోర్ను ఆలోచించవచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకెళ్ళగలనా లేదా అని నాకు తెలుసు. నేను చెయ్యలేను, నేను అంత క్యాపబుల్ కాదు, కానీ నేను చెయ్యాలి. నా నా వీక్నెస్ ఎవడైనా తెలిసిపోతుందేమో. దాని వల్ల వచ్చే ఆందోళన, ఆదుర్ద, కంగారు, కోపం, చిరాకు, వీటిల్లో కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఈ మెడోర్నం అన్న డ్రగ్ ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇందాక మనం సైకోటిక్ మయాజం అనుకున్నాం కాబట్టి వీళ్ళ తిండి వ్యవహారంలో కానీ ఏదైనా వ్యవహారాల్లో అతి ఉంటుంది. అతిగా తినటం, అతిగా ఇష్టపడడం, అతిగా చెయ్యటం అన్నది ఉంటుంది. ఏదైనా నచ్చినప్పుడు స్వీట్స్ కానీ ఏదైనా సరే, వాడికి షుగర్ ఉందని తెలుసు, గాబరా ఉంటుంది. దాంతోపాటు షుగర్ ఉందని తెలిసినా సరే స్వీట్స్ తినాలనిపిస్తుంది, తినేస్తూ ఉండడం. అలాగే ఏ రకమైన స్టిమ్యులెంట్స్, బికాస్ దే నో దే ఆర్ వీక్, దే టెన్ టు ఇండల్జ్ ఇన్ స్టిమ్యులెంట్స్. వాళ్ళ యొక్క వీక్నెస్ తెలుసు కాబట్టి వాటిని కవర్ చేసుకోవడానికి స్టిమ్యులెంట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. జనరల్గా ఈ వ్యసనాలు, సిగరెట్టు, మందు, కాఫీ కానీ, టీ కానీ, గ్రీన్ టీ కానీ, ఇలా ఏదైనా కారణం చెప్పచ్చు. వీళ్ళు జనరల్గా ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సోరావాడికి ఎడిక్షన్స్ ఉండవు, అలవాట్లు ఉంటాయి. సారీ, ఏదైనా అప్పుడప్పుడు తీసుకోవడం ఉంటుంది తప్పించి ఎడిక్షన్స్ ఉండవు. సిఫిలిటిక్ వాడికి, సైకోటిక్ వాడికి ఎడిక్షన్స్ ఉంటాయి. దే ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కహాలే తీసుకున్నాం అనుకోండి. సోరావాడు అనుకోండి, ఎప్పుడో అమావాస్యకి ఒకసారి సిట్టింగ్ వేస్తామండి. ఆ సిట్టింగ్ వేసినప్పుడు ఒక పెగ్గ లాగించేస్తాం, తర్వాత మళ్ళీ మామూలే, మా పనులు మావే. ఎప్పుడైనా మళ్ళీ కూర్చుందాం అని గ్రూప్ లో మెసేజ్ పెడతారో అప్పుడు వెళ్తాం, చేసేస్తాం, వచ్చేస్తాం, అంతే. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మనకి మనసు వెళ్ళదండి అంటారు. అదే సైకోటిక్ వాడు ప్రజెంటేషన్, ఏమిటయ్యా ఇన్నాళ్ళ నుంచి, ఏమిటి, ఎంత క్వాంటిటీ ఏమిటి అంటే, ఇది యాక్చువల్గా నేను అలవాటు చేసుకుంది కాదు సార్, మా వాళ్ళు బలవంతం పెడితే చేశాను. ఏం వీడు వీడు నా అంతటి నేను నేర్చుకున్నా, నేను చేసుకున్నా అని చెప్పడానికి వాడికి నామోషి. దాన్ని కూడా ఇంకోటి మీద తోసేది. కంపల్సరీ సార్, మా ఆఫీస్ సైడ్ మరి కార్పొరేట్ సెక్టర్ సార్, మరి కంపల్సరీగా అది మేము చెయ్యకపోతే కుదరదు సార్. చేయకుండా ఎవరు బతకలేరా అంటే బతకగలరు, కానీ వీళ్ళు దానికి పేరు పెట్టుకున్నది ఏంటి, కంపల్సరీ కాబట్టి నేను అక్కడ అలా చేస్తేనే నేను ఉండగలను కాబట్టి, లేకపోతే నేను ఉండలేను కాబట్టి ఎలాగైనా సరే అది నేర్చుకోవాలి, అది చేసుకోవాలి. అలా చేసుకోవడానికి నేను నాకు అవసరం ఉండి చేసుకున్నాం అనే దానికన్నా వాళ్ళు దాన్ని ఎలా కవరప్ చేస్తారంటే, కార్పొరేట్ సెక్టర్ కదా సార్, అది చేయకపోతే ఉండదు, ఆ హ్యాబిట్స్ చేయకపోతే ఉండదు, ఆ హ్యాబిట్స్ లో ఉండకపోతే అవ్వదు అని చెప్తారు. అలాగే వీళ్ళు సోరా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు కాదు, డైలీ లిమిటెడ్ క్వాంటిటీ కానీ కొంత క్వాంటిటీ తీసుకుంటారు. లేదంటే అప్పుడప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్ గా, సోరిక్ వాడి కన్నా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వీళ్ళు దాన్ని వాడడం జరుగుతుంది. లేకపోతే వాడికి సరిగ్గా ఉండదు. లేదంటే అదొక ఫీలింగ్ ఉంటుందండి, బాల్నట్ ఫీలింగ్ ఉంటుంది, వెంటనే వేసేయాల్సిందే. అది వేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ రకమైన ఆలోచనలతో ఉంటారు వీళ్ళు. ఈ రకమైన వ్యవహారం ఉంటుంది వీళ్ళతో. అదే మనం సిఫిలిటిక్ వాడిని తీసుకున్నాం అనుకోండి. సిఫిలిటిక్ వాడికి వచ్చేసరికి వీడికి ఇంకా రోజు పదులు అదొక యుద్ధంలా చేస్తాడు అనమాట. దాన్నే ఏం చేసినా సరే అదే ఒక అలవాటు పెట్టుకుంటే, స్వీట్స్ అంటే స్వీట్ రోజు పొద్దుల ఆ స్వీటే. లేదు ఆల్కహాల్ అంటే ఆల్కహాలే. అంటే అది ఆ, ఒక అలవాటుగా ఏదో ఆ కొంతసేపటికని కాదు, ఇంకా అదే జీవితం అన్నట్టు, అది లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్ గా ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. జనరల్ గా అప్పుడప్పుడు తాగే వాళ్ళు వేరు, సరదా కొద్దీ తాగే వాళ్ళు వేరు,
ఇంకా ఏదో జీవితంలో కోల్పోయి ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు, ఇంకా చావో రేవో అన్న, అంటే చా చచ్చిపోవాలి ఎలాగైనా సరే దాని నుంచి బయటపడాలి, నేను ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో నేను నార్మల్గా బతకలేను అన్న వాళ్ళు ఈ రకమైన మత్తులో మునిగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జనరల్గా మందు తాగే వాళ్ళు స్టఫ్ ఉంటారు, సమ్ ఫుడ్ ఐటమ్స్ అనో నాన్ వెజ్ అనో ఏదో తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ సిఫిలిటిక్ వాళ్ళు ఏంటంటే ఇంకా స్టఫింగ్ ఏం ఉండవు, ఇంకా ముప్పొద్దులా ఇంకా తాగుతూనే ఉంటాడు, పేపర్ లేపుతూనే ఉంటాడు. దీనివల్ల డెఫినెట్ గా వాళ్ళకి సిర్రోసిస్ కానీ ఇంకేదైనా కంప్లైంట్స్ కానీ డెఫినెట్ గా దే విల్ ల్యాండ్ ఇన్ ద ఓవర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ దట్ స్టిమ్యులెంట్స్. సో సిఫిలిటిక్ వాడైతే ఇంకా అది మాత్రమే ఉంటుంది. ఆ, దానివల్ల ఇంకా మిగతా జీవితం ఏదైతే కోల్పోయిన జీవితం కానీ నార్మల్ లైఫ్ అన్నది ఇంకా లీడ్ చెయ్యకూడదు, ఇందులోనే బతకాలి, ఇందులోనే మునిగిపోవాలి అన్న ఆలోచనతో తాగుతారు ఒక పొద్దుల. వీళ్ళు ఏంటంటే సైకోటిక్ వాడికి వచ్చేసరికి అప్పుడప్పుడు వీళ్ళ ఇంబ్యాలెన్సెస్ ని కరెక్ట్ చేసుకోవడానికి, లేదంటే రెగ్యులర్ గా వాళ్ళ ఇంబ్యాలెన్స్ కనిపించకుండా ఉండడానికి తాగుతారు. అది ఉంటే నేను స్టడీగా ఉంటానండి అంటారు. సోరా వాడికి అదొక సరదా అంతే. ఏదో ఆ, ఈ ప్రదేశంకి వెళ్ళాము, ఆ ప్రదేశం కూడా వెళ్దాం, అదొక ఒక వాట్ యు కెన్ సే ఒక క్యూరియాసిటీ, ఒక సరదా, నిబద్ధతతో కూడిన సరదా అన్నమాట. దాని నుంచి బయటకు రావాలంటే ఆ క్షణం మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. సో అలాంటి స్థితి ఉంటుంది వీళ్ళకి. అలాగే జనరల్ గా సైకోటిక్ మాయాదం అనేసరికి తేమ, వర్షం, ఆ, చలి వాతావరణం జనరల్ గా వీళ్ళకి అగ్రవేషన్స్ ఉంటాయి. ఈ మెడోర్నం తాలూకు పెక్యులియారిటీ ఏమిటంటే సముద్రం గాలి కానీ సముద్రంలో ఉన్నప్పుడు కానీ సముద్ర స్నానం చేసినప్పుడు వాళ్ళకి ఏ కంప్లైంట్స్ రావు. సముద్రం గాలి కానీ బీచ్ల్లో ఉన్న, బీచ్లో తడిచిన, సీ జర్నీస్ ఏమైనా సముద్రపు ప్రయాణాలు చేసినా వీళ్ళకి ఏ కంప్లైంట్స్ రావు. బయటకు వచ్చేసరికి వీళ్ళకి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి. జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే ఈ జలుబులు, ఆయాసాలు, ఆస్తమాలు, ముడుకుల నొప్పులు వీటన్నిటికీ తేమ గాని, వర్షం గాని, తేమ ఎక్కువ ఉన్న పదార్థాలు ప్రదేశాల్లో కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. బట్ పెక్యూలియారిటీ టు మెడోర్నమ్ ఈ సీ సైడ్ ఎమల్రేషన్, సీ షోర్ ఎమల్రేషన్. దీంట్లోనే మనకి బోరాక్స్, బోరిస్టా ఇవన్నీ కూడా మనకు కంపారిజన్ గా వస్తూ ఉంటాయి. ఒక మెరైన్ ఇంజనీర్ ఉంటాడు, అదేమిటో సార్ నేను ఆ సీలో ఉన్నంత కాలం నాకు ఏ రకమైన కంప్లైంట్స్ రావు సార్, డ్యూటీ దిగి ఇంటికి వస్తాను అప్పటి నుంచి నాకు దురదలు దద్దుర్లు అన్నీ వస్తాయి సార్. సీలో ఉన్నప్పుడు అన్ని ఇవే తిన్న ఆహారం మళ్ళీ తింటాను, చేపలు తింటాను, రొయ్యలు తింటాను, అన్నీ తింటాను, కానీ నాకు ఎప్పుడు దద్దుర్లు కానీ ఇవి కానీ రావు. అదే నేను ఒకసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఏదో కంప్లైంట్స్, స్కిన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయంట. ఇది పెక్యూరియారిటీ. జనరల్ గా మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జనరల్ గా ఆస్థమెటిక్స్ వాళ్ళకి జనరల్ గా ఆస్తమా, ఈ బ్రాంకో కన్స్ట్రిక్షన్ వాళ్ళకి ఏంటంటే యూజువల్ గా సాల్ట్ అన్నది ఒక రకమైన మందులా పనిచేస్తుంది. మీరు జనరల్ గా ఆస్తమా ఉన్న వాళ్ళకి జనరల్ గా ఇప్పుడుంటే జనరేషన్ లో పీడియాట్రిషియన్స్ కానీ పల్మనాలజిస్ట్ కానీ ఇన్హేలర్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు, నెబులైజర్స్. కానీ అద్భుతమైన మంది ఏంటంటే వాళ్ళకి 3% ఎన్ఎస్ ఇస్తారు అందులో. ఈ కార్టిజన్స్ కాకుండా 3% ఎన్ఎస్ ఇస్తే ఆ, అద్భుతంగా మనకి డైలేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ ఈ బ్రాంకో డైలటేషన్ చేస్తుంది. అందుకని ఈ వాటిని ఏమంటారు, సంథింగ్ మైన్స్,
ఉప్పు తాలూకు గన్లు కానీ ఉప్పు తాలూకా ఎక్కువగా ఉండే ఏరియాస్ లో ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు పెట్టేస్తే ఆస్తమా వాళ్ళకి రాదు, రమ్మన్నా రాదు. ఆ కనెక్షన్ ఏంటో తెలియదు కానీ మెడోర్న మనకి సీషోర్ అన్నది ఒక ఎమిలరేషన్. అలాగే సైకోటిక్ మయాసంలో సైలెంట్ అటాక్స్ ఉంటాయి. ఇప్పుడు సడన్ గా హార్ట్ అటాక్స్ రావడం, సడన్ గా సైలెంట్ గా పెయిన్లెస్ డెత్స్ ఉంటాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ళకి సడన్ గా నొప్పి వచ్చింది పోతారు. లేదా ఈ మధ్య కాలంలో అయితే మరీ దారుణంగా ఉంది. 10 ఏళ్ళ 10వ క్లాస్ చదివిన పిల్లకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చాయని వింటున్నాం. ఇలా సడన్ గా అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ళకి ఇలా సడన్ గా రావడం కూడా మెడోర్నం సైకోటిక్ మాయం తాలూకా ఫీచర్ గా మనం తీసుకోవచ్చు. యంగ్ పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. అలాగే సైకోటిక్ మయాజం వాళ్ళు జనరల్ గానే పొట్టిగా లావుగా ఉంటారు. అలాగే వీళ్ళ జుత్తు కూడా కర్లీగా ఉండడం, రఫ్గా ఉండడం, అన్టైడీగా ఉండడం కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఫిజికల్ గా మనం ఆ, చూసుకుంటే వాట్స్, పోలిప్స్, పులిపిర్లు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో చూసినట్టయితే కనుక ఒక రకమైన మంగోలియన్ ఫేస్ ఉంటుంది. అంటే ఒక మూన్ షేప్డ్ ఫేస్ ఉంటాయి అన్నమాట. దాంతో పాటు సైనస్ కంప్లైంట్స్ ఉండడం ఇలాంటివి ఉంటాయి. అలాగే మెడోర్నం పిల్లలు అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే మెడోర్నం చూపర్కులర్ పిల్లలు అనేది చిన్న వయసులోనే ముదురు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసే జబర్దస్త్, లేదనంటే లిటిల్ ఛాంప్స్, డి లిటిల్ జోడీస్ ఇలాంటి వాటిల్లో చేసే వ్యవహారాలన్నీ ఇలాంటి వ్యవహారాలే. వయసుకు మించిన రొమాన్స్ కానీ అర్థం లేని అర్థం చేసుకోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు చేసే రొమాన్స్, వాళ్ళు అర్థం అంటే వాళ్ళ వయసుకు మించిన వాళ్ళకన్నా యాంకర్ ఏమో ఒక 30 40 ఏళ్ళు ఉంటాడు, వాడిని ఒరేయ్ సుధీరు అంటారు. లేదనంటే ఒరేయ్ నీకు ఇదేమిట్రా, నువ్వు నాలాంటి వాడివే కదా అంటాడు. వాడి వయసు ఎంత, వాడు మాట్లాడే మాటలు ఎంత. లేదా వీడికి ఆ జీవితం మొత్తం తెలిసినట్టు మా పెళ్ళైన కష్టాలు మీకేం తెలుసురా, మా సింగిల్స్ కష్టాలు మీకేం తెలుసురా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ప్రికాసిటీ ఈజ్ మోర్ ప్రామినెంట్ ఇన్ ట్యూబర్కులం అండ్ ట్యూబర్కులర్ మయాజం అండ్ సైకోసిస్. వయసుకు మించి ఆలోచన, వ్యవహారం ఉంటుంది దానిలో. ఎల్కేజీ పిల్లవాడు అంటాడు, ఏంటి నాన్న నువ్వు అన్ని సర్దుకోవచ్చు కదా, జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటే, స్కూల్కి శుభ్రంగా వెళ్ళొచ్చు కదా అంటే, నీకేం తెలుస్తుంది, ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ నీకేం బాగా తెలుసు, నేను ఎంత కష్టపడుతున్నానో, ఈ పుస్తకాలన్నీ చదవడానికి ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసు అంటాడు. వాడు చదివేదంతా 7 ఏళ్ళు కూడా ఉండవు వాడికి. ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లాడు. వాడు మాట్లాడే మాటలంతా అలా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ దట్ ప్రికాసిటీ. ఈవెన్ సిఫిలిటిక్ మయాజంలో కూడా ఆ రకమైన ఉంటుంది. సిఫిలిటిక్ మయాజంలో కొంత వైలెన్స్, డిస్ట్రక్టివ్ నేచర్, పెర్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. సైకోటిక్ మయాజంలో ఎక్సెసెస్ మాత్రమే ఉంటాయి. పెర్వర్షన్స్ ఉంటే కనుక అక్కడ మనం ఈ సిఫిలిటిక్ మయాజంగా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక డిశ్చార్జెస్ తీసుకోండి. సోరిక్ వాడికి లిమిటెడ్ డిశ్చార్జెస్ లేదా డ్రైనెస్ ఉంటుంది. సైకోటిక్ వాడికి ఎక్సెస్ డిశ్చార్జెస్ ఉంటాయి. అదే సిఫిలిటిక్ వాడికి బ్లడీ డిశ్చార్జెస్ ఆర్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఆర్ అన్నేచురల్ డిశ్చార్జెస్ ఉంటాయి. బ్లడ్ మిక్స్ అవడం కానీ, నార్మల్ కలర్ కాకుండా వేరే రకంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ సిఫిలిటిక్ మయాజంలో ఉంటాయి. అదే సైకోటిక్ వాడికి ఎక్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఈ మెడోర్నంలో ఇంకొక పెక్యూలియర్ ఫీచర్ ఏంటంటే అరికాళ్ళు, అరచేతులు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి.
విపరీతమైన టెన్షన్ ఉన్న డ్రగ్స్ అన్నిటిలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే గనక ఈ అరిచేతులు అరికాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. చెమటలు పట్టడం కానీ, మంటలు రావడం కానీ, తిమ్మిరులు రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే చాలా డ్రగ్స్ ఉంటాయి మనకి చెమటలు పట్టడం, సిలికా కానీ, జెల్సిన్, మాలకాడియం, ఇలా ఆర్జెంటన్ నైట్రికం, ఇలా వీటన్నిటిలో కూడా చెమటలు పట్టడం అది ఉంటుంది. అలాగే మెడోర్నం కూడా విపరీతమైన ఆదుర్దాతో పాటు టెన్షన్తో పాటు చెమటలు పడతాయి. అది ప్రత్యేకంగా ఈ అరికాళ్ళు అరిచేతులు కానీ ఇలాంటి చోట్ల ఇంకా ఎక్కువగా పడతాయి. అలాగే వీళ్ళకి షుగర్ అన్న దాని లేకపోయినా సరే సెన్సిటివ్ సోల్స్, సెన్సిటివ్ పామ్స్ అన్నది ప్రామినెంట్ గా ఉంటుంది. వీళ్ళ అరిపాదాలు విపరీతమైన సెన్సిటివిటీతో కూడా సౌ సౌకుమార్యంతో ఉంటుంది. అంటే నొప్పి త్వరగా నొప్పులు పెట్టడం కానీ, త్వరగా మంటలు పుట్టడం కానీ, లేదా వాటితో పాటు ఆనికాయలు రావడం, ఆనికాయలు విపరీతమైన నొప్పితో కూడుకుని ఉండడం. ఇక్కడ మనం హైపరికం లెడంపాలు వీటన్నిటితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. మయాజ్మెటిక్ నేచర్ ఈ సైకోటిక్ మయాజం అయితే కనుక మెడోర్నం లాంటిది మనం ప్రయోగించి ప్రయత్నించవచ్చు. బట్ ఈ కోరిలేషన్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. విపరీతమైన ఆదుర్ద టెన్షన్ ఉన్న వాళ్ళు ఈ చేతులు కాళ్ళు తాలూకు ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ అరిచేతులు అరికాలు. అలాగే ఈ టెన్షన్ వల్ల వీళ్ళకి అన్ని వణుకులు ఉంటాయి. త్వరగా వీళ్ళకి ట్రెంబ్లింగ్ ఉంటుందన్నమాట, వణుకు. నెక్స్ట్ సైకోటిక్ మయాజం అనేసరికి జనరల్ గా ఈ ప్రిడిక్టివ్ లో కానీ వీటిలో ఏమంటారంటే ఎక్సెస్ ఆఫ్ థింగ్స్ అంటారు. అది ఫీవర్ లో తీసుకుంటే ఈ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ ఉండడం కానీ, హెచ్బి ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ, దాని ఆపోజిట్ సైడ్ డెఫిషియన్సీ ఉండడం కానీ, లేదా పాన్ సైటోపీనియా కానీ, పాన్ సైటోసిస్ కానీ ఎక్కువ ఉండడం కానీ, ఇలా ఏ రకంగానైనా మనకు ఉంటుంది. లేదా ఫైబ్రోజన్ ఎక్కువ ఉండడం అంటే ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉండడం కానీ, ఈఎస్ఆర్ ఎక్కువ ఉండడం కానీ, అన్నేచురల్ గా ఈఎస్ఆర్ ఎక్కువ ఉండడం కానీ, ఈ రకమైన ఎక్సెసెస్ ఉంటాయి. అలాగే థిక్ అండ్ ఎండోమెట్రియం చాలా ప్రామినెంట్ గా, ఆ, అంటే ఈవెన్ తో ఫైబ్రాయిడ్స్ లేకపోయినా సరే ఈ థిక్ అండ్ ఎండోమెట్రియం తో కూడా కంప్లైంట్స్ కొన్నిసార్లు ఈ ఎక్సెస్ మెన్స్ట్రువల్ డిశ్చార్జెస్, మెనరైజియాస్ ఉంటాయి. అలాంటి చోట్ల కూడా మిగతా అన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తో తగ్గుతూ ఈ రకమైన ఉండడం కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ విపరీతమైన స్పైనల్ కార్డ్ కంప్లైంట్స్. స్పైనల్ కార్డ్ తాలూకా కంప్లైంట్స్ లో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరినరీ అర్జెన్సీ, బెడ్ వెట్టింగ్స్, పిల్లవాడు 10 ఏళ్ళు వచ్చే 12 ఏళ్ళు వచ్చే ఇంకా బెడ్ వెట్టింగ్ ఆపడం. ఇంకా చెప్పాలి అంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చినా సరే ఏదైనా సాధించాలి అనే టెన్షన్ ఉన్నప్పుడు ఇలా బెడ్ వెట్టింగ్స్ రావడం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఈ మెడోర్నం లాంటి డ్రగ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటే విపరీతమైన మొహమాటస్తుడు వాటితో పాటు ఈ రకమైన ప్రొలాంగ్డ్ ఆ వయసులో నార్మల్ గా అయిపోవాల్సి వచ్చినా సరే వీళ్ళకి కంట్రోల్ లేకపోవడం, ఇన్వాలంటరీగా మోషను, యూరిన్ తెలియకపోవడం, ఇలాంటి వాటిలో కూడా ఈ మయాజ్మేటిక్ గా ఈ మెడోర్నం అన్న డ్రగ్స్ మనకి పనికొస్తాయండి. నెక్స్ట్ లుకీమియా ఇన్ చిల్డ్రన్ ఆఫ్ సైకోటిక్ పేరెంట్స్, పెర్నీషియస్ ఎనీమియా, ఎలర్జిక్ అర్టికేరియా, ఇలాంటి వాటిల్లో కూడా మనం ఏదైతే రెమెడీ అనుకున్నామో ఈ అర్టికేరియాస్ ఈ మధ్య కాలంలో బాగా ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి. దురదలు దద్దులు రావడం ఇలాంటి చోట కూడా మనం ఇంటర్ కరెంట్ గా ఈ నోసోడ్ ప్రయోగించవచ్చు. నెక్స్ట్ కాంట్రరీ కంప్లైంట్స్ ఉంటాయి. వెట్ వెదర్ ఎమల్రేషన్ ఉంటుంది, అలాగే కోల్డ్ వెట్ పడకపోవడం. సీ బాత్ ఎమల్రేషన్ ఉంటుంది, అలాగే కొన్నిసార్లు అది పడకపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్
పుట్టుకతోనే ఈ వీళ్ళకి ఎర్రగా మచ్చలు రావడం, పుట్టినప్పుడు ఆ పిల్లోడు పుట్టడంతోనే పెద్దగా ఒక రెడ్ ప్యాచ్ ఉంటాయి. మనం ఈ ఆ, పుట్టు మచ్చలు లేదా మంగోలాయిడ్ స్పాట్స్ అని అంటూ ఉంటాం, కొన్నిసార్లు కెఫెలెట్ స్పాట్స్ అంటూ ఉంటాం. ఇలాంటి ప్రామినెంట్ గా ఉన్న కేసెస్ లో కూడా ఈ మెడోర్నం కూడా ఆలోచించచ్చు అలాంగ్ విత్ కార్సినోసినం. నెక్స్ట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ నాసియా. మన ఈ పికాకులు ఇలా చైనా ఇలాంటివన్నీ వేస్తున్నా సరే అది మనకి ఆ, ఎన్ని ప్రయోగించినా సరే విఫలం అవుతున్నప్పుడు మనం ఇది ఆలోచించవచ్చు. నెక్స్ట్, ఎస్పెషల్లీ వెర్టిగో. వెర్టిగో మళ్ళీ చెవిలో హోరు, ఈ రెండిట్లో కూడా మనకి ఈ మెడోర్నం సైకోటిక్ మయాజమ్స్ బాగా ప్రామినెంట్ గా కనిపిస్తాయి. ఎప్పుడు ఏదో ఒక రణగొణ ధ్వనులు వినిపిస్తూ ఉండడం, కళ్ళు తిరగడం, ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఈ మెడోర్నం తాలూకు ఉపయోగం ఉండొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఎక్కువ టెన్షన్ పడే పిల్లల్లో కూడా సిఫిలిటిక్ సైకోటిక్ మయాజమ్స్ ప్రామినెంట్ గా ఉంటే నంజు పొక్కులు, నోటి పూతలు వస్తూ ఉంటాయి, తెల్లగా పొక్కుల్లా వస్తూ ఉంటాయి నంజు పొక్కుల్లాగా. లేదా నోటి పూతలు వస్తాయి, లేదంటే నాలుగు ఖర్చుకోవడాలు, బొగ్గ ఖర్చుకోవడాలు, ఇలాంటివి కూడా ఉంటాయి సిఫిలిటిక్ సైకోటిక్ మయాజమ్స్ లో. ఈ సిఫిలిటిక్ మయాజం అయితే నైట్ అగ్రవేషన్, దాంతో పాటు గమ్ యొక్క వీక్నెస్, నెక్స్ట్ ఊజింగ్ ఆఫ్ సెలైవ, ఎక్సెసివ్ సెలైవేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. మెడోర్నం వాళ్ళు ఈ టెన్షన్, ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువగా ప్రామినెంట్ గా ఉంటాయి. దాంతోపాటు క్యారీస్, ప్రిమెచ్యూర్ క్యారీస్ లో కూడా మనం సైకోటిక్ సిఫిలిటిక్ మయాజమ్స్ లో ఈ రకమైన వెనకాతల బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో సైకోటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం మెడోర్నం ఆలోచించవచ్చు. నెక్స్ట్, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ లో మనకి ఒక పెక్యులియర్ ఫీచర్ ఉందండి. యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్ళాలంటే నార్మల్ గా వెళ్ళాడు, వెనక్కి అలాగా పడుకుని పోవాలన్నమాట, అప్పుడు రిలాక్స్ అయితే గానీ వాడికి అవ్వదు. ఎవరికైనా కొంతమందికి ముక్కితే, ముందుకు ముక్కితే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, కానీ వీడికి ఏంటంటే వెనకలా చారబడిపోవాలి, వెనక్కి ఎంత వంగితే అంత త్వరగా వాడికి మోషన్ అవుతుంది. ఆస్టినేట్ కాన్స్టిపేషన్ హ్యాస్ టు బెండ్ బ్యాక్వర్డ్స్. సైకోటిక్ ఆస్తమాస్, సైకోజెనిక్ ఆస్తమాస్. సైకోటిక్ మయాజం ప్రామినెంట్ గా ఉండి ఆస్తమా రావడం, సైకోజెనిక్ ఆస్తమా, కోపం వచ్చినా ఆయాసం రావడం, ఆందోళన వచ్చినా ఆయాసం రావడం కూడా ఒక రకమైన ఈ రకమైన ఫీచర్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్, నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం, కలవరించడం, విపరీతంగా భయంకరమైన ఆ, ఏంటి భయపడే కలలు రావడం, ఇవన్నీ కూడా ఈ రకమైన ఫీచర్స్ గా మనం తీసుకోవచ్చు. సైకోటిక్ మీద మెడోర్నం తాలూకు ఫీచర్స్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు కంపారిజన్ తీసుకుంటే ఎక్యూట్ గా మనం పల్స్టిల్లాలు, నాట్రమూర్లు పనిచేసి దాని హోల్డ్ ఇవ్వకపోయినప్పుడు మనం మెడోర్నం ఆలోచించవచ్చు. ఆర్ఎంఎట్ వేసాం అయినా సరే మనకి కొంతవరకే హోల్డ్ ఇచ్చింది, తర్వాత కాంప్లిమెంటరీగా ఇది వాడచ్చు. కార్సినోసిన్ వాడాం, పని చేయట్లేదు, కొంతవరకే హోల్డ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మెడోర్నం వాడచ్చు. లెకసిస్ మళ్ళీ పని చేయొచ్చు. లెక్సిస్ తర్వాత నాట్రమూరు, నాట్రమ్ సల్ఫ్, సోరినమ్, రూస్టాక్స్, ఈ ముడుకులకు సంబంధించి వాతం సంబంధించిన జబ్బుల్లో రూస్టాక్స్ వేసిన తర్వాత కొంతవరకు హోల్డ్ ఇచ్చి దాని పర్మనెంట్ రిలీఫ్ కోసం మనం మెడోర్నం వాడాల్సి ఉంటుంది. సెపియా, సల్ఫర్, సిఫిలినం, థెరిడియాన్, తూజా, థైరాయిడ్, ట్యూబర్కులం, ఇలా చాలా మందులు వేసిన తర్వాత, ఈవెన్ నో సోర్సే వేసిన తర్వాత కూడా పని చేయట్లేదు, ఎక్కడ మనకు అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం ఒకసారి ఈ రకమైన మెడోర్నం అన్న మందు గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కార్బోవెజ్, క్యాలీసిలికేటా, మెడోరినం, మెర్క్సాల్, సోరినం, సిలికా, తూజా, ఇవన్నీ చాలా దగ్గరగా ఉండే రెమెడీస్. వాడు సైలీషియాలో ఉండొచ్చు కానీ మెడోరినం అవ్వచ్చు, తూజా వాళ్ళ కనిపించవచ్చు, మెడోరినం అవ్వచ్చు.
సోరినం ఏమైనా అనిపించవచ్చు, మెడోర్నం అవ్వచ్చు. కార్బోహైడ్రేట్లా అనిపించవచ్చు, మెడోర్నం అవ్వచ్చు. క్యాలీ సిలికేటా అనిపించవచ్చు, మెడోర్నం అవ్వచ్చు. ఇలా మనం ఆ ఆ డ్రగ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్, ఎర్లీ మార్నింగ్ డయేరియాస్ లేదా ఫ్రీక్వెంట్ డయేరియాస్, వీటిలో కూడా పోడోల్ఫినం తర్వాత కాంప్లిమెంటరీగా మెడోర్నం మనకి పనిచేయచ్చు. మైగ్రేన్ హెడేక్స్, తూజా, థెరిడియాన్ ఇవి పనిచేసిన తర్వాత మనం కాంప్లిమెంటరీగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, ఎక్యూట్గా ఈ నాట్రమూరు, బ్రయోనియా, ఇగ్నేషియాలు పనిచేసిన తర్వాత మెడోర్నం పనిచేస్తుంది. శానిక్లా క్రానిక్ గా మెడోర్నం పనిచేస్తుంది. పల్స్టులా తాలూకా, రూస్టాక్స్ తాలూకా, కార్సినోసన్ తాలూకా ఫిక్స్డ్ ఐడియాస్ దాని యొక్క కాంప్లిమెంటరీగా మెడోర్నం పనిచేస్తుంది. నెక్స్ట్, ఈ ఎక్స్రే మందుకి ఎక్యూట్ గా మెడోర్నం పనిచేస్తుంది. ఎక్స్రే లాంటి సివియర్ కంప్లైంట్స్ ఉన్న దాంట్లో మెడోర్నం ఎక్యూట్ గా పనిచేస్తుంది. మెడోర్నంకి ఎక్యూట్ గా రూస్టాక్స్ పనిచేస్తుంది. నాట్రమూర్ అనే మందుకి చాలా ప్రామినెంట్ గా కొన్ని ఆస్పెక్ట్స్ లో మెడోర్నం మనకి వేయాల్సి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి ట్రయోస్ గా కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇగ్నేషియా మెడోర్నం థైరాయిడ్నం, ఇగ్నేషియా నాట్రమూరు మెడోర్నం. ఇగ్నేషియా వేసిన తర్వాత మెడోర్నం వేయాల్సి ఉండొచ్చు. మెడోర్నం తర్వాత థైరాయిడ్నం వేయాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే ఇగ్నేషియా తర్వాత నాట్రమూర్ వేసిన తర్వాత నాట్రమూర్కి మళ్ళీ క్రానిక్ గా మెడోర్నం వేయాల్సి రావడం. థైరాయిడ్నం తర్వాత మెడోర్నం వేయాల్సి రావడం. ఇగ్నేషియా తర్వాత ఈ యాక్టియా రెస్మోజా వేయాల్సి రావడం. యాక్టియా రెస్మోజాకి మళ్ళీ మెడోర్నం వేస్తే గాని పరిపూరకం అవ్వకపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. రైట్. కొంత నేను ఈ ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఇవి ఏవైతే చెప్పానో బుక్స్ నుంచి చూసి నేను ఆ, ఇవి సరైనవి నాకు అనిపించి కొంత నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ లో కూడా నేను చూసింది కొన్ని మీతో షేర్ చేశాను. రైట్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్, ఎవరైనా మాట్లాడాలని చెప్పచ్చు. చాలా అదే బాగా ఎక్స్రే చెప్పారు. తర్వాత ఏదో అన్నారు సార్. ఎక్స్రే మెడోర్నం కొంత ఎక్స్రేకి ముందు ఎక్యూట్ గా కూడా పనిచేయచ్చు. సైకోటిక్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే అన్ని ఏరియాల్ని దాదాపుగా కవర్ చేశారు సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి వినంగానే ఒక్క మనిషిని చూడంగానే కనిపెట్టే విధంగా సింప్లిఫైడ్ మెథడ్ లో చెప్పారు. చాలా ఇంకా ఎవరైనా స్టూడెంట్స్, ఇంకెవరైనా? మనోహర్ గారు, మహేశ్వరి, చంద్రకాంత్ గారు, శర్మ గారు. సరే, ఇంకేమి డౌట్స్ కానీ ఏదైనా యాడ్ చేయాల్సిన పాయింట్స్ లేకపోతే కనుక డాక్టర్ గారు ఒక చిన్న డౌట్. ఇప్పుడు సరే. మనము బ్రోంకైటిస్, ఆ డస్ట్ అలర్జీతో ఆస్మాటిక్ గా ఫీల్ అవుతుంటారు. ఉమ్, వాళ్ళకి మనం డ్రగ్ ఇస్తుంటాము, దాంతో కొంత తగ్గుతున్నట్లు ఉంటుంది. అంటే మనం బ్యాసిలినం వేసినప్పుడు తగ్గుతుంది, అవును, కానీ మళ్ళా ఒక 15 రోజులకో నెల రోజులకో మళ్ళా వస్తుంటుందండి. అప్పుడు ఈ అవును సార్. నోసోడ్ కూడా వాడొచ్చా? బ్యాసిలం కూడా నోసోడ్ కదా. బ్యాసిలము నోసోడే, మెడోర్నము నోసోడే, ట్యూబర్కులము నోసోడే. కొన్నిసార్లు బ్యాసిలం పనిచేయని చోట ట్యూబర్కులం పనిచేస్తుంది. కొన్నిసార్లు బ్యాసిలంకి ఎక్యూట్ గా ట్యూబర్కులం పనిచేస్తుంది, ట్యూబర్కులంకి ఎక్యూట్ గా బ్యాసిలం పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఫీవర్స్ లో కూడా బ్యాసిలం వాడే
బ్యాసనంతోనే జలుబులు దగ్గులతో ఉంటాడు. రీసెంట్గా ఒక ఫీవర్ కేసు వాడికి ఫీవరు విపరీతం తలనొప్పితో వచ్చింది వాడికి. అక్కడ నార్మల్గా వేరే మెడిసిన్స్ వేస్తే పనిచేయదు. అప్పుడు ట్యూబర్కులం వర్ణం వేస్తే ఫీవర్ వెంటనే కట్ అయింది. జనరల్గా బ్యాసనం ఎక్యూట్గా పనిచేస్తుంది అనుకుంటాం. బ్యాసనం ఫీవర్స్లో వాడుతుంటాం. ఫీవర్స్లో ఎక్కువగా బ్యాసనం వాడుతూ ఉంటాం, కానీ ట్యూబర్కులం అక్కడ పనిచేస్తుంది. అలాగే బ్యాసనం మనం వేస్తున్నాం ఫ్రీక్వెంట్గా, ఇలా జలుబు దగ్గు వస్తున్నాయి, కానీ వెనకాతల పేరెంట్స్ నుంచి కానీ ఇన్హెరిటెన్స్లో ఏదైనా మయాజ్మెటిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మనకి ప్రామినెంట్గా ఏదైనా మయాజం కనిపిస్తున్నప్పుడు అప్పుడు మెడోర్నం కానీ ఇలాంటి ఇంకేదైనా డ్రగ్స్ పనిచేయచ్చు. లేదు అది ట్యూబర్కులర్ నేచర్ అయినప్పుడు బ్యాసనము అంటే దానికి వెనకాతల ఆ ట్యూబర్కులం కానీ, బ్యాసనంకి క్రానిక్గా లైకోపోడియం కానీ, బ్యాసనం క్రానిక్గా థైరాయిడ్నం కానీ పనిచేస్తాయి ఇలాంటి కేసెస్లో. థైరాయిడ్నం కూడా ఇలా ఫ్రీక్వెంట్ కోల్డ్స్ కాఫ్స్ ఫీవర్స్లో థైరాయిడ్నం కూడా పనిచేస్తుంది, ఆ మిగతా సిమ్టమ్స్ మ్యాచ్ అయితే కనుక. ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఈ సైకోటిక్ అదే మెడోరినం హిస్టరీ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పటం లేదు. పూర్వ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే వాళ్ళకి ఆ మెడోరియం తాలూకు డిసీజెస్ వచ్చినట్టుగా, అంటే మన మెడోరియం అంటే మనం గనోరియా అంటాం, సుఖ వ్యాధులు అని అంటాం కదా, కానీ వాళ్ళు ఓపెన్గా ఏమీ లేదండి మాకేం అట్లాంటి ఏం లేవు అని అంటున్నారు. కానీ నేచర్ మాత్రం సైకోటిక్ నేచర్ అనేది తెలుస్తుంది. ఏ విషయాన్ని ఓపెన్ అవును. కాదు, అన్ని సీక్రెటే. మనం ఎంతసేపు అడిగినా దాన్ని తప్ప మిగతా అన్ని చెప్తుంటుంటారు. అవును. అటువంటప్పుడు మనం దాన్ని ఒకవేళ బ్యాసిలియం తర్వాత మెడోరినం వేస్తే ఏమన్నా యాడ్వర్స్ ఎఫెక్ట్? ఆ గ్యాప్ లో మనకి ఈ మెడోర్నం వేస్తే ఆ టెండెన్సీ ముందు కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక డ్రంక్ పల్స్ట్లో ఏదో అనుకుంటాం, కానీ ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు తర్వాత ఏం చెప్తారంటే, నేను డాక్టర్ గారు నాకు చాలా అడిగారు, కానీ నేను ఆ విషయం చెప్పకూడదు అనుకున్నాను. మన ఫ్యామిలీ విషయాలు ఆయనకి ఎందుకు చెప్పాలి, అది మన సీక్రెట్ కదా, మనం ఎందుకు చెప్పాలి, అందుకని ఫిక్స్ అయ్యాను, ఎంత అడిగినా నేను చెప్పలేదు అన్నట్టుగా చెప్తారు తర్వాత వాళ్ళ పిల్లలతో కానీ ఎవరితో అయినా. ఆ పిల్లలు వచ్చి మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అది మెడోరియం ఆ గ్యాప్లో వేసినందువలన ఏమి నష్టం, పేషెంట్కి నష్టం జరగకపోవచ్చు కదండి. నిజంగా అక్కడ ఇండికేట్ అయితే కనుక దానివల్ల ఉపయోగం జరుగుతుంది, నష్టం అయితే ఏం జరగదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్. రైట్ సార్. సో క్లాస్ ముగిద్దాం అండి. ఓకే సార్. ఇంకెవరికి ఏమి డౌట్స్ ఏం లేకపోతే ముగిద్దాం అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ముగిద్దామండి. థ్యాంక్ యూ. రైట్ సార్. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఎంతో ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ.